టెర్రరిజం అనగానే ప్రపంచమంతా ఒక వర్గం వైపే ఎందుకు వేలెత్తి చూపుతుంది? 1947లో అల్లర్లు చూడని నేటి జెన్‌జీ కూడా పాకిస్తాన్‌ని ఎందుకంత ద్వేషిస్తుంది? పాకిస్తాన్, ఇండియాకి మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌కి వచ్చే వ్యూవర్‌షిప్ మరే మ్యాచ్ ఆర్ షోకి రాదు అనడం అతిశయోక్తి కానే కాదు. ఇదంతా దేశభక్తే అంటారా? అసలు అవతలి వైపు ఏం జరుగుతుంది? వాళ్ళకి మాత్రం మానవత్వం లేదంటారా? ఆ అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీని చెప్తుంది 'ద రిలక్టెంట్ ఫండమెంటలిస్ట్' అనే ఈ బుక్ రిటన్ బై మోసిన్ హమీద్. ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అయిన ప్రిన్స్టన్‌లో చదివి అమెరికాలో సెటిల్ అయిన షాంగెస్ తన లగ్జరీ లైఫ్ వదిలేసి పాకిస్తాన్ ఎందుకొచ్చేశాడు? ఒక గెడ్డం పెంచినంత మాత్రాన సమాజం చూసే చూపు ఒక మనిషిని ఎలా మారుస్తుంది? 9/11 అటాక్స్ ఆన్ ట్విన్ టవర్స్, పెంటగాన్ మొత్తం తనని, తన ఫ్యామిలీ డైనామిక్స్‌ని మార్చేసింది. ఒకరోజు అనుకోకుండా ఒక అమెరికన్‌ని లాహోర్‌లోని ఒక రెస్టారెంట్‌లో చూసి ఆయనతో కాన్వర్జేషన్ మొదలుపెడతాడు షాంగెస్. ఆ ఎన్‌కౌంటర్ నిజంగానే కోయిన్సిడెన్సా? లేక ప్రీ ప్లాన్డా? బుక్కంతా ఒక మోనోలాగ్. అందరి డైలాగులు షాంగెస్ వాయిస్‌లోనే మనకు నరేట్ అవుతూ ఉంటాయి. ఇట్స్ ఎ సైకాలజికల్ థ్రిల్లర్. మనలోని ప్రిజుడైసెస్ అంటే పక్షపాత ధోరణికి కాన్సిక్వెన్సెస్ ఏంటో చెబుతుంది ఈ కథ. సటిల్ సస్పెన్స్ అండ్ ఓపెన్ ఎండెడ్ బుక్. ఈ బుక్‌ని మీరా నాయర్ అనే ఆవిడ మూవీగా కూడా డైరెక్ట్ చేశారు. బట్ ఇట్స్ నాట్ కరెంట్‌లీ అవైలబుల్ ఆన్ ఎనీ ఓటీటీ. సో రీడ్ ద బుక్ ఇఫ్ యూ విష్ టు నో మోర్ ఆన్ దిస్. హ్యాపీ రీడింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్.